హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. రెండవ శక్తి 49వ భాగం. మీరు ఇష్టపడే వాటికి, ప్రేమించే వాటికి అతుక్కొని ఉండండి. ఇతరులలో మీకు నచ్చిన గుణాలను అభినందించి ఆహ్వానించండి. ప్రతికూలమైన విషయాలను గురించి మాట్లాడుతూ ఉంటూ సద్భావనలు నిలుపుకోవడం కష్టం. జీవితం మీకు అనేక విధాలైన వ్యక్తులను, సందర్భాలను పరిచయం చేస్తూ ఉంటుంది. అందులో నుంచి మీరు ప్రేమించే వ్యక్తులను, మీరు ఇష్టపడే సందర్భాలను ఎంచుకోండి. అంతేకాని ప్రతి విషయానికి ప్రతిస్పందించకండి. ఇష్టం లేని విషయాలను వదిలిపెట్టండి. వాటి గురించి మాట్లాడకండి. ఒక ప్రతికూల సందర్భాన్ని చెడు భావాలతో మార్చలేరు. మీరు కూడా ప్రతికూలంగా స్పందిస్తే మీలో ప్రతికూలత రెట్టింపు అవుతుంది. మీరు ఆనందంగా, అద్భుతంగా ఉండే మీ చుట్టూ ఒక అయస్కాంత వలయం ఏర్పడి అదొక కవచంలా పనిచేసి ప్రతికూలతను చొరనివ్వదు. బాహ్య ప్రపంచంలోని పరిస్థితులను మార్చడానికి దాని చుట్టూ పరుగులు పెట్టే కంటే మీ వైఖరిని మార్చుకోవడం సులభం. మీరు సంతోషంగా ఉంటూ ప్రేమను పంచిన కొద్దీ మీ చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రం విస్తృతమవుతుంది. మీరు ప్రేమించే వ్యక్తులను, విషయాలను మీ దగ్గరికి తీసుకొని వస్తుంది. థ్యాంక్ యూ.